Hi, this is Dr. Spandana, pediatrician and certified nutritionist from Harvard Medical School. ఇంకొక మంచి కుకింగ్ రెసిపీ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. చాలా హెల్తీ రెసిపీ. అదే పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ టిక్కీ చేస్తున్నాం ఇవాళ. ఇది చాలా పన్నీర్ వేస్తున్నాము కాబట్టి మంచి ప్రోటీన్ ఉంటుంది. స్వీట్ కార్న్, క్యారెట్ అన్ని వెజ్జెస్ని కలిపి టిక్కీ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం నైట్ డిన్నర్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైట్గా ఉంటుంది, ఈజీ టు డైజెస్ట్ అనమాట. ఇలాంటి ఫుడ్స్ని మీకు అన్నీ మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాను అంటే సో దట్ మీరు కూడా నేర్చుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారని. సో మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మేము 90 days డైట్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్ ఫర్ PCOD, PCOS, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వెయిట్ లాస్. అండ్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందికి వాళ్ళకు కొన్ని ఫుడ్స్ పడవన్నమాట. సో అవన్నీ తీసేస్తూ వాళ్ళకు పడే ఫుడ్స్లోనే డైట్ని డిజైన్ చేసి ఇస్తున్నాం కూడా. సో అలా మీరు ఎవరన్నా ఫేస్ చేస్తున్నా, అలా ఎవరికన్నా ప్రాబ్లం ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేశారు అంటే మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 rupees per month అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జ్ వచ్చేసి 3000 rupees మంత్. ఎవరైతే హెల్తీగా తింటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ని అలవాటు చేసుకుంటూ హెల్తీ లైఫ్ స్టైల్ని ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్లో హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది అలవాటు చేసుకుంటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ ఎమ్మి కార్న్ టిక్కీ రెసిపీతోటి మనము స్టార్ట్ చేసేద్దాం మన ఎపిసోడ్ని. ఈ కార్న్ టిక్కీ కోసం నేను అరౌండ్ ఒక 70 grams ఆఫ్ స్వీట్ కార్న్ తీసుకొని అది మన ఆనియన్ కట్టర్లో జస్ట్ దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ పన్నీర్ వచ్చేసి నేను ఒక 90 grams అయితే తీసుకున్నాను. ఇవాళ ఇంట్లో అందరికీ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఒక స్వీట్ పొటాటోని బాయిల్ చేసి మ్యాష్ చేసి తీసుకున్నాము. ఎందుకంటే దీంట్లో నేను ఎటువంటి శనగపిండి కానీ ఓట్స్ పౌడర్ కానీ నేను యూస్ చేయడం లేదు. ఎందుకు అంటే ఇది బైండింగ్ కోసము. చాలామంది మ్యాష్డ్ పొటాటో తీసుకుంటారు. నేనైతే స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్లో హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి అండ్ వెయిట్ లాస్లో మంచిగా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. అండ్ క్యారెట్ తురుము, ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకొని మనము టిక్కీ చేసుకుందాం ఇవాళ. ఫస్ట్ యాజ్ యూజువల్ లక్ష్మీనే చేస్తుంది ఎవ్రీ టైమ్. సో ఫస్ట్ మనం స్వీట్ పొటాటోని ఉడకపెట్టుకున్నాం కదా, ఇంకా కొద్దిగా కావాలి అంటే వాటర్ వేసేసి బాగా మీరు మ్యాష్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం బాగా ఎటువంటి లంప్స్ లేకుండా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి. అన్ని ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ తురుము, ఇంకా చిన్నపిల్లలకైతే కొంచెం మొజరెల్లా చీజ్ కూడా వేయచ్చు, చీజీగా బాగా ఉంటుంది. క్యారెట్ తురుము, కొద్దిగా ఆనియన్ క్రంచీగా ఉంటుంది. యాజ్ యూజువల్ కలర్ఫుల్ కోసం కొత్తిమీర, మీకు కారానికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, సాల్ట్ సరిపడే అంత, కొద్దిగా గరం మసాలా. కావాలి అంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, గరం మసాలా స్కిప్ చేసి. సో ఇవన్నీ బాగా బైండ్ చేసుకోండి. వాటర్ కావాలి అంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. చూసారు అంటే మనము అన్ని వెజిటబుల్స్ వేయడం ద్వారా చాలా ఎక్కువ క్వాంటిటీ అయ్యింది. ఇలా మీరు ఒక 4-5 టిక్కీస్ చేసుకొని తిన్నారు అంటే మీకు ప్రోటీన్ బాగా వెళ్తుంది బాడీలోకి, వెజ్జీస్ అంటే ఫైబర్ బాగా వెళ్తుంది అండ్ మీకు ఆకలి కూడా కాదనమాట. ఒక 4-5 టిక్కీలు తినేసేసి గ్రీన్ చట్నీతోటి ఒక గ్లాస్ మజ్జిగను ఒక ఫ్రూట్ తిన్నారు అంటే పొట్ట చాలా లైట్గా ఉంటుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. దీంట్లో స్వీట్ పొటాటోస్ ఇంకా ఇలా మంచిగా టిక్కీలు చేసుకొని కొద్దిగా ఆయిల్లో లైక్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అటు ఇటు ఫ్రై చేసుకుంటే చిన్న మంట మీద టేస్టీ టిక్కీలు అయితే తయారైపోతాయి. సో
ఇవి చేసుకోవడం కొంచెం బైండింగ్ బాగా ఉంటుంది అండ్ విడిపోవు ఎక్కువ, తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. నేనైతే ఎమ్మి కార్న్ టిక్కీ అయితే తయారు చేశాను. ఈ కార్న్ టిక్కీస్ నైట్ డిన్నర్లోకి ఒక 4-5 గ్రీన్ చట్నీతో పెట్టుకొని తిన్నారు అంటే సరిపోతుంది. లేదా కీరకాయ రైతా అంటే కీరకాయ పెరుగు పచ్చడి చేసుకొని దాంతో ఒక 4-5 తిన్నారు అంటే టమ్మీ ఈజీగా ఫిల్ అయిపోతుంది. సో నైట్ లైట్గా ఉంటుంది, మీ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అండ్ మీకు ఎక్కువసేపు ఆకలి కూడా కాదు. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాయండి. మరొక టేస్టీ ఎమ్మీ రెసిపీ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.